వామంటే చాలా మందికి ఆ వాసన రుచి భలే ఇష్టం కలుగుతుంది. పచ్చిమిరపకాయ బజ్జీ లోపల ఆ మిరపకాయను చీల్చి మనం వాము పెట్టి మిరపకాయ బజ్జీలు శనగపిండితో వేసుకుంటాం కదా. శనగపిండి బజ్జీలు తినేటప్పుడు ఆ రుచి అంతా వాముదే. కొన్ని ప్రాంతాల్లో పెట్టరు అసలు తెలియక. మరి వాము పెట్టి మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో మనం చూసాం. కానీ ఇప్పుడు వాము ఆకే బజ్జీ వేసుకోవడానికి కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. వామాకు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వామాకు ఎంత అచ్చంగా వాసన, మీరు వాము తిన్నట్లే. ఇక మరి ఆకు కూడా మందంగా ఉంటుంది. ఆకుల్లో సహజంగా సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఉప్పు లేని లోటు అసలు అనిపించదు అనమాట. చెత్త ఈ వామాకుని శనగపిండిలో పెట్టేసి మనం మరి ఓవెన్లో కానీ నాన్ స్టిక్లో కానీ ఎలా అయినా సరే బజ్జీ కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ వామాకు బజ్జీలకి పిండి మనం రెడీ చేసుకుంటున్నాం. శనగపిండి ఒక కప్పుడు నిండా తీసుకున్నాం. ఇందులో కారం కోసం మనం పచ్చిమిరపకాయలు ఎండబెట్టేసి పౌడర్ చేసిన పచ్చి కారప్పొడి ఉందనమాట. ఆ కారప్పొడి ఇంత వేద్దాం, చప్పదనం లేకుండా ఆ పిండికి కాస్త ఘాటు రావటం కోసం. పచ్చిమిరపకాయలు కారప్పొడి. అది ఈ పిండి రుచికరంగా ఉండటం కోసం, అంటే శనగపిండి చప్పగా అనిపిస్తుంది, అందుకని మీరు బజ్జీలు వేసేటప్పుడు కూడా పిండిలో ఎంత ఉప్పు కలుపుతారు, ఎంత ఎర్రకారం కలుపుతారు కదా. మరి మీరు కలుపుతారు కదా, మేము కూడా ఆల్టర్నేటివ్ కలపాలి కదా. కానీ అక్కడ ఎర్రకారం బదులు పచ్చికారం కలిపాం. ఉప్పు వేస్తారు. ఉప్పు వేయకుండా చప్పదనం లేకుండా కమ్మగా ఉండటం కోసం నువ్వుల పొడి ఇంత తీసుకుని శనగపిండిలో మేము కలుపుతున్నాం అనమాట. అచ్చంగా నువ్వుల పొడి అంతా. నిమ్మరసం ఒక చెక్క పిండితే శనగపిండి చప్పదనం ఉండదు, ఇక చాలా కమ్మగా ఉంటుంది. అందుకని ఇందులో పిండి వేద్దాం. ఒక చెక్క నిమ్మరసం, నీళ్లు పోసి శనగపిండిని కలుపుకుంటాం మనం. నీళ్లు వాడకుండా నీళ్ల బదులుగా చిక్కటి మజ్జిగతో శనగపిండిని కలుపుతాం. మామూలుగా మీరు నూనెలో వేసేటప్పుడు శనగపిండి ఎలా కలుపుతారో అంతకంటే కొద్దిగా చిక్కగా కలపాలి. ఎందుకంటే మనం ఇక్కడ నాన్ స్టిక్లో వేసినప్పుడు పిండి మరి పక్కన కారిపోకూడదు కదా. చెత్త ఈ పుల్ల మజ్జిగ, చిక్కటి మజ్జిగతో, లేకపోతే కాస్త పెరుగైనా పర్వాలేదు, బాగా గట్టిగా ఉంటే కొంచెం పిండికి మరి చాలదు కాబట్టి కొంచెం చిక్కటి మజ్జిగ పుల్లటి అయితే బాగుంటుంది అనమాట. ఈ మజ్జిగ పోసి ఇప్పుడు పిండి కలుపుకుంటాం మనం. ఇక ఈ పిండికి చప్పదనం పోవటానికి మనం పులుపు పిండాం, మజ్జిగ కమ్మదనం, నిమ్మరసం పులుపు, నువ్వుల పిండి కమ్మదనం, కారం ఇది కలిసేసరికి మన బజ్జీలకు పిండి రెడీ చేసుకునే శనగపిండికి చప్పదనం లేకుండా బాగుంటుంది అనమాట. కాస్త ఎక్కువ పడకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలి మనం. మామూలుగా చాలా మందికి శనగపిండి బజ్జీలు అంటే పడవనే భయం ఉంటుంది. మనం మంచినీళ్ళు బాగా త్రాగి 2 సార్లు మోషన్ అయ్యేటట్టు చేస్తాం కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఈ విధానం స్ట్రిక్ట్గా ఆచరించే వారికి ఏముండదు. అందుకని వామాకుతో బజ్జీలు కానీ శనగపిండితో మనం మిరపకాయతో బజ్జీలు కానీ చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి ఎలక్ట్రిక్ తండూరు ఉంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి. అసలు నూనెలో దేవిన మిరపకాయ బజ్జీ వలె పొంగుతాయి. ఇందులో కింద నుంచి పైనుంచి హీట్ వస్తాయి కాబట్టి నలువైపులా చక్కగా బజ్జీలు నూనెలో దేవినట్టు కాలుతాయి అన్నమాట. శనగపిండి ఆకు మీద కారి వెళ్ళిపోకుండా, ఆకు విరగకుండా ఆకుకు పట్టుకునేటట్టుగా ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ చిక్కదనం సరిపోతుంది అనమాట. మామూలుగా అయితే ఇంకా మీరు పోస్తారు, మనం ఇంతకంటే వాడకుండా ఈ చిక్కదనం ఉంచామన్నమాట. ఇలా అయితే నాన్ స్టిక్ మీద కూడా శనగపిండి కారిపోకుండా ఉంటుంది.
ఇంకా అయిపోయింది. ఇవన్నీ తీసేసి ఇక ట్రే మీద పెట్టేసుకోవాలి. వేసినవన్నీ మనం ఎలక్ట్రిక్ తండూరులో ట్రే ఉంటుంది కదా, ఈ ట్రే మీద అల్యూమినియం ఫాయిల్ అని పేపర్ వేస్తాం. ఇది బయట అమ్ముతారు, సూపర్ మార్కెట్లో, ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతాయి. అల్యూమినియం ఫాయిల్ అంటే ఇస్తారనమాట. ఇది కూరలు చల్లారిపోకుండా కాస్త కప్పుల మీద ప్యాక్ చేసి ఇస్తారు కదా హోటల్స్లో, అలాంటి పేపర్ అనమాట. ఇది పెద్దది రోల్ ఉంటుంది. అది ట్రే అంతా అట్లా వేసేసి దీని మీద మేగడ రాసాం. ఎందుకంటే మరి పిండి కదా, వేగిన తర్వాత అంటుకుంది అనుకోండి వస్తాయి, కానీ చల్లారే వరకు ఉండాలి. అదే మేగడ రాస్తే తీసేసి కాలిన వెంటనే మనం తీసుకుంటే అంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఇంకో వాయిస్ స్పీడ్గా వేసుకోవడానికి మనం ఈ పేపర్ మీద అంటుకోకుండా పిండి వచ్చేస్తుంది అనుకోండి, పేపర్ వేస్ట్ కాదనమాట. అందుకని అట్లా మేగడ రాస్తే బాగుంటుంది. ఇక వామాకు తీసుకుని శనగపిండి పెట్టేసి ఇందులో ఇక పేర్చుకోవటమే. ఆకు డెలికేట్గా ఉంటుంది, అసలు విరగకుండా జాగ్రత్తగా పిండి పెట్టుకోవాలన్నమాట మనం. మామూలుగా ఇప్పుడు అన్నాకులకి వేసేస్తున్నారులేండి. మనం వేసుకోవటం మొదలెట్టినప్పుడు ఆన్ చేసి ఉంచాం. కరెంట్ వచ్చి కింద ఎలక్ట్రిక్ కాయిల్స్ 2, పైన ఎలక్ట్రిక్ కాయిల్స్ 2 ఉంటాయి. అవి వేడెక్కుతాయి అనమాట. 4-5 నిమిషాలు పడుతుంది అవి ఎర్రగా ఇవి వేడి రావడానికి. ఈలోపు మనం ట్రే మీద వేసుకోవడానికి 3-4 నిమిషాలు పడుతుంది. అయిన వెంటనే పెడితే 4-3 నిమిషాల్లో కాలిపోతాయి. ఇప్పుడు చూడండి 3, 12 వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కాస్త 15 వరకు వేసుకోవచ్చు ఫ్రీగా. మనకు కలిపిన పిండి 12 వామాకులకి బజ్జీకి వేసుకోవడానికి సరిపోయింది. 12 బజ్జీలు వేసాం. వేడి బాగా వచ్చేస్తుంది. మూడు 4 నిమిషాలు అవుతున్నది. వామాకు బజ్జీ వేసి ట్రేలో ఎలక్ట్రిక్ తండూరులో ట్రే పెట్టాం. వాసన వస్తుంది మనకు కాలేటప్పుడు. కాస్త కొద్దిగా ఆవిరి వచ్చినట్టు కూడా పొగలాగా తెలుస్తుంది. ఇటించి కూడా మనం చూసుకోవచ్చు కాలియా లేదా. లేదా అనుమానం వచ్చినప్పుడల్లా తీసుకుని మళ్ళీ తోస్తుంటే సరిపోతుంది. బాగా హీట్ ఎక్కువ కదండి. 1-2 నిమిషాలు, 1 నిమిషం ఎప్పుడైనా లేట్ చేశారా మాడిపోతాయి. అంచేత ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం అటు ఇటు వెళ్లకుండా దగ్గరే ఉండాలన్నమాట. లేకపోతే వాయంతా వేస్ట్ అయిపోతాయి. కరెక్ట్గా కాలాయి. చూడండి సెంటర్లో హీట్ ఎక్కువ కాబట్టి కొద్దిగా రంగు అట్లా వస్తాయి అనమాట. కార్నర్స్లో నూనెలో వేస్తేనే బజ్జీలు వస్తాయి అనుకున్నారు కదా. నూనె లేకుండా బజ్జీలు ఇంత చక్కగా కాలు వచ్చేసరికి మీ అందరూ ముక్కు మీద వేసుకుని ఆహా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. అసలు చక్కగా పొంగి బజ్జీలు చూడండి ఎంత చూడముచ్చటగా వచ్చాయి, గొల్లగా ఉంటాయి. కావాలంటే కొద్దిగా అంత సోడా కూడా వేసుకోవచ్చు బాగా పొంగాలంటే. అయినా ఇబ్బంది ఉండదు, చక్కగా బాగుంటుంది. కొంతమంది ఊరికి అంత మేగడలాగా వేస్తారు, అవసరం ఉండదు, బాగుంటాయి. ఇట్లా అంటే ఈ 10-12 బజ్జీలు ఒక్కళ్ళు తినేసేయచ్చు. ఇప్పుడు ఇలాగే మీరు అరటికాయ బజ్జీలు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అవైతే చప్పగా అనిపిస్తాయి. ఈ వామాకు బజ్జీ, పచ్చిమిరపకాయ బజ్జీ అయితే ఏమీ లేకుండా తినేయగలుగుతాం. అరటికాయ బజ్జీలు అయితే మళ్ళీ చట్నీ పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. చూసారుగా మరి, చొక్క ఆయిల్ లేకుండా, ఇంత మేగడ లేకుండా, మనం మేగడ రాసిందని చూసారు అంత సింపుల్గా ఇట్లా అనేసరికి ఊడొచ్చిందో. అది మేగడ రాయిపోతే ఆ పేపర్ కొద్దిగా అంటుకుంటుంది అనమాట. అందుకని అట్లా చేస్తే ఇట్లా చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇది చూడండి ఎట్లా పొంగిందో. అది మీరు చక్కగా ఇలాంటిది ఒకటి ఉంచుకుంటే ఇలాంటి ఐటమ్స్ అన్నిటినీ చొక్కాయ లేకుండా చక్కగా మీ కుటుంబం అంతా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడైనా సండే. మరి మనందరం ఆరోగ్య సంరక్షణార్థం హాని లేని రుచికరమైన వంటలు ఇలా